ఇక దేవినేని మృతితో విజయవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నెహ్రూ మరణ వార్త వినగానే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. దేవినేని మృతికి సంతాపం తెలిపి రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారు పంచుకున్నారు. ఈరోజు దేవినేని నెహ్రూ గారి మరణ వార్త వినగానే మా దళిత, క్రైస్తవులు, అడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగిందండి. ఎందుకంటే ఆయన మాకు ఎంతో మా విషయాల్లో తలలో నాలుగుగా ఉండి ఎటువంటి సమస్య వచ్చినా మాకంటూ ఒక పెద్ద నాయకుడు, అన్నగారు ఉన్నారు అన్న విధంగా ఆయన దగ్గరికి వస్తే ప్రతి సమస్యను ఆయన పరిష్కారం చేసేవారు. మరి క్రైస్తవుల విషయంలో, దళితుల విషయంలో కానీ, మరి చర్చిలకు సంబంధించిన ఆస్తులు కానీ, లేకపోతే ఇతరత్ర ఎటువంటి సమస్య వచ్చినా కానీ గతంలో సిఎస్ఐ చర్చిల ఆస్తులకు సంబంధించినటువంటి మరి కబ్జాకు గురైనటువంటి విషయంలో మాకు చాలా మోరల్ సపోర్ట్గా ఆయన ఉండటం జరిగింది. అలాగే మరి ఇక్కడ నేను గుణదల మాత పుణ్యక్షేత్ర మరి చర్చ్ కమిటీగా ఉంటున్నాను. అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్లో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అన్నగారు నేను అంటే అమ్మ ఏంటమ్మా చెప్పు అని అంతా స్వతంత్రంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన మాతో పాటు ఉండి మరి మాకు వచ్చే సమస్యలన్నిటిలో, అలాగే మరి కృష్ణా జిల్లాలో చూసుకుంటే మరి ప్రతి గ్రామానికి వెళ్ళినా కానీ మరి ఆయనకంటూ ఒక అభిమాన వర్గం, రాజకీయంగా కానీ ఆత్మీయంగా కానీ అభిమాన వర్గం ప్రతి ఒక్కరూ ఆయన గౌరవించే విధంగా మరి కుటుంబాలు ఉండేవి. అనుబంధం 78లో ఉండే 1978లో మరి ఆ రోజున కలిసి ఉండేవాళ్ళం. గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత ఇదే ఆవరణలో మేమంతా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ESO అనేది స్థాపించుకోవడం జరిగింది. దాదాపుగా 100 మంది కుర్రాళ్ళం కలిసి ఆ రోజున అది పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరం కలిసి మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో తిరుగుతున్నాం సరే. మరి ఆ తర్వాత మరి ఆ రోజు లోక్దళ్లో కూడా స్టేట్ యూత్ నాయకుడిగా నెహ్రూ గారు పనిచేశారు. ఆ తర్వాత రామారావు పార్టీ పెడతంతో ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అట్లాగే జిల్లాలో కూడా మరి మేమందరం చాలా మందిని తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి చేర్చడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారికి అదంతా ప్రపంచానికి తెలిసిందే. కనుక మరి ఆయన పోవటం చాలా దురదృష్టకరం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో నెహ్రూ గారితో ప్రత్యేకమైన అనుబంధాలు కలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొదటి వరుసలో నేను ఉంటాను. నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన నాయకుడిగా వెలుగొందుతున్న సమయంలో ఒక చిన్న కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. నేను రామారావు అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి పనిచేయాలనుకున్నప్పుడు ఆయన నెంబర్ 1, 2, 3 పొజిషన్లో ఉన్న దేవినేని నెహ్రూ గారు ఆయన సెకండ్ ఇస్తే చాలని భావించిన రోజులు ఉన్నాయి. ఆయనతో పరిచయం అయితే రేపు నాకు ఎక్కడైనా టికెట్ వచ్చే దాంట్లో ఆయన సహకరిస్తారనే భావన ఉంది. ఆయన చుట్టూ అనేక మంది మాకు సీట్ ఇప్పిస్తున్న తిరిగి ఉన్న అవి గుర్తున్నాయి నాకు. ఆయన మంత్రిగా, నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు మంత్రిగా ఎంత సమర్థవంతంగా పనిచేశారు. ఏదైనా ఒక విషయం ఉంటే అధికారులు ఏ విధంగా మాట్లాడేవారు. నా విషయంలోనే నాకు ఒక చిన్న సమస్య ఉంటే, పబ్లిక్ సమస్య, అధికారులను పిలిచి గట్టిగా ఇది తను ఇండిపెండెంట్ గెలిచాడు అక్కడ, ఆ సమస్య మీరు చేయకపోతే ప్రజలు ఫీల్ అవుతారు, మీరు చేయాలని చెప్పి క్షణం 24 గంటలు పనిచేసిన